ప్రస్తుతానికైతే ప్రభుత్వ పనితీరు అయితే బాగానే ఉంది. మా ఊళ్ళో గత 10 సంవత్సరాలుగా రోడ్లు అయితే ఏ విధమైన మార్పులు లేవు. ఇప్పుడైతే మటుకు ప్రజెంట్ అయితే సీసీ రోడ్లు వేస్తున్నారు. చిన్న చిన్న రోడ్లు, మా రోడ్లు కూడా మాక్సిమం 1 or 2 months స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మా ఊరనే కాదు, చుట్టుపక్కల ఏరియాలో కూడా రోడ్లు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అన్నీ కూడా త్వరగా కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చి మన రాజనగరంలో ఐటీఐ కాలేజ్ ఒకటి, డిప్లొమా కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అయ్యింది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ చేస్తున్నారు. కొంచెం బొత్తుల బాలకృష్ణ గారు కూడా ఏదైనా చిన్న ఆపద అంటే ముందు ఉంటారు ఆయన ప్రతిదానికి కూడా. ఆయన అయితే ప్రస్తుతానికి 6 నెలలు అయితే మట్టుకి ఆయన అయితే చాలా బాగా చేశారు అనిపిస్తుంది. పెన్షన్లు అన్నీ కూడా టైం సకాలంలో అందుతున్నాయి. ఇంకా పథకాలు అంటారా ఒకటి అవుతున్నాయి. 6 నెలలు కదా అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి చేసిన దానికి అయితే చాలా బాగా చేసినట్టే. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా టైం ఇవ్వాలి కదా, 1 or 2 years ఇవ్వాలి కదా. ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను. అన్నీ ఒకసారి అయిపోవు కదా, ఏదైనా టైం ఇవ్వాలి. ఆయన అయితే ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఒక 2 yearsలో ఆయన ఇచ్చినవన్నీ కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా బొత్తుల బాలకృష్ణ గారు చాలా త్వరగానే అందజేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ రావడం అనేది మేము చూడలేదు, అంత తిరిగి వినలేదు కూడా. ఈ మధ్యన నిన్న కూడా మా బ్రదర్ వాళ్ళ అమ్మాయికి లాస్ట్ టైం ఇబ్బంది జరిగితే హాస్పిటల్కి వచ్చి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిన్న 40,000 చెక్ అందింది. నెక్స్ట్ మా ఊర్లో కలవచల్ల కూడా ఒక ఇద్దరికి 70,000 వరకు చెక్ అందింది. ఆయన అయితే ప్రస్తుతానికి అసలు మేము ఊహించలేదు ఎంత ఇదిగా చేస్తారని. చాలా బాగా చేస్తున్నారు బొత్తుల బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజెంట్ అప్పుడు మార్పు అనుకున్న పనులు జరుగుతాయి, చదువుకుని అలా అనుకున్నవి చేసారు, అంతేగాని ఉన్న పనులు చేయలేదు. వాళ్ళు గవర్నమెంట్ పనులు, ముఖ్యమైన పనులు చేయలేదు. వాళ్ళు ఉన్న పనులు చేసేవారు. అతను ఇస్తానన్నా ఇచ్చేయడు అంతే. ఉన్న పనులు కొన్ని ముఖ్యమైన పాత పనులు ఆపేశారు. ఇప్పుడు అన్ని రండలో పడుతున్నాయి. అది నిలబెట్టుకుంటుంది. కాకినాడ రోడ్డు ఫోన్ టర్న్లో తెలియజేసిన మొదలెట్టారు. ఇప్పుడు దాకా ఆపేశారు మధ్యాహ్నం, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. అది ఈ ప్రభుత్వం గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వం కూడా వాళ్ళు అన్నయ్య జరిపారు, అంతేగాని ఈ పాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరగవలసిన ఆపేయారు. ప్రభుత్వం పనితీరు బాగుందండి, బాగానే ఉంది, చేస్తున్నారు కదా. మా ఏరియాలో అయితే హాస్పిటల్ ఏదో కడతారంటున్నారు. ఐటీఐ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాగానే ఉందండి. మా ఊర్లో కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు. మెయిన్ రోడ్ వేయాలి, రోడ్డు వేస్తున్నారు జనవరి ఆ టైంకి. బాగుందండి. ఇప్పుడు చెప్పిందంతా అయిందే కదా, మా నియోజకవర్గం పరిధిలోనే చెప్పాను. గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా, ఆ పనులు కూడా జరగాలి. ఆ పనులన్నీ జరిగిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కానీ చుట్టుపక్కల ఏరియాలో రోడ్లు ఇవన్నీ వేసిన తర్వాత టైం పడుతుంది కదా. దానికి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా, 1 year 2 years ఇవ్వాలి. ఇంకా పథకాలు రావాలి, ఇంకా పథకాలు రాలేదు. గడిచిన 6 నెలల ప్రభుత్వం చూశారు కదా, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా అనిపించింది. అన్నీ బాగున్నాయి. రోడ్లని మొత్తం పొలాలని గిలాలని అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి. మా ఎమ్మెల్యే బొత్తుల బాలకృష్ణ. ఆయన పనితీరు ఎలా ఉందండి? ఆయన పర్లేదండి, బాగుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుంటుంది కదా, మనం ప్రభుత్వం బాగుంటుంది. బాగుందండి, బాగుంది, చాలా. ఇప్పుడైతే మాత్రం కొద్దిగా నెరవేరింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకడు కూడా వస్తున్నాం. ఇప్పుడు అందుబాటులో ఉంటాం. ఉంటాడు, ఎప్పుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. బాగా ఏమైనా ఉంటే చెప్పుకుంటూ ఉంటాం. పర్లేదు, బాగా. 3 సిలిండర్ అయితే పెంచుతాం. ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు ఒకటి అయితే వచ్చింది, ఇప్పుడు పెంచుతాం. ఏమండి, పెన్షన్ వస్తుంది. టైంకి వస్తుంది. పొద్దున్నే ఇస్తున్నారు, చాలా లెక్క కూడా ఇస్తున్నారు. బాగుంది, పర్లేదు, బాగుంది, బాగా బాగుంది, చాలా బాగుంది. అమ్మఒడి ఏమైనా స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అవ్వాలి, ఇంకా టైం పడుతుంది అంటున్నారు కదా. చేస్తున్నారు, ఒకటి చేస్తున్నారు, ఇంకా టైం ఉంది కదా. వచ్చేంత 6 నెలలు కూడా అవ్వలేదు ఇంకా, ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. బాగానే ఉంది, ఇప్పుడు చేస్తున్నారు. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు సంవత్సరం అవ్వలేదు కదా, ఇంకా కలగైతే చూడాలి కదా. ఇప్పుడు మటుకు బాగానే ఉంది, బాగానే ఉందండి. పేరేంటండి? పిల్లశ్రీ. ఏ ఊరండి మీది? చక్రధరకొండం, రాజనగరం మండలం చక్రధరకొండం. బాగా అనిపించింది. అంటే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం జనాలకి డబ్బులు వేయడం తప్ప అభివృద్ధి ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్రం అట్టడికిపోయి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పోలవరం అని, అమరావతి అని, అలాగే ఇలాగ అభివృద్ధి పనులు ముందుకు వెళ్తున్నారు. అలాగే బాగానే ఉంది. పెన్షన్లు కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. అన్న ప్రకారంగానే గ్యాస్ బండ్లో కూడా ఇస్తున్నారు. తర్వాత ఈ ఉచిత బస్సు కూడా త్వరలో పెడుతున్నారు. అన్నీ బాగున్నాయి. ధాన్యం కొనుగోలు అయితే గత ప్రభుత్వంలో
వచ్చి తీసుకునేవారు, ధాన్యం తీసుకునేవారు. రైతులు పంచాయతీ ఆఫీస్ నుండి మండల ఆఫీస్ నుండి తిరుగుతుంది సరిపోయేది. ఈ ప్రభుత్వంలో ధాన్యం తీసుకుని వెంటనే మన్నాడు రైతులకు డబ్బులు వేయడం జరుగుతుంది. ధాన్యం తీసుకున్న తర్వాత నెల కూడా డబ్బులు పడి కాదు, కావాలంటే నిరూపిస్తాను కూడా. ఈ ప్రభుత్వంలో ఈ వాళ్ళు తీసుకుంటే రేపొద్దున డబ్బులు పడిపోతున్నాయి రైతులకి. మాకు పేద బత్తు బాలరామకృష్ణ అండి, గతంలో జగ్గంపూడి రాజు. ఈ పనితీరు ఏముందండి, ఆంధ్ర రాష్ట్రం అప్పులపలు అయిపోయింది. ఈ పనితీరు ఏముందండి, ఇంకా అలా ఉంటుందండి. ఇంకంత గత ప్రభుత్వం చూశారు కదా, ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? ఈ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? ఏం చూడక్కర్లేదు. ఇప్పుడు అన్నీ అనుకున్న మాటలన్నీ అమలు జరిపిస్తున్నారు. అనుకున్న మాటలన్నీ పెన్షన్ ఉందనుకో తెల్లగా నిర్ణయం లేకపోతేస్తున్నారు. అన్నీ బాగున్నాయి. రోడ్లు పోతున్నారు, ఎక్కడానికి నౌకలు ఉంటే కప్పిడేస్తున్నారు. ఈ వరకు గోతులు పడిపోయి రోడ్లు ఇప్పుడు ఆ గోతులన్నీ లేబుల్ చేస్తున్నారు. మీ రాజనగరం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? పర్లేదండి, మీకు అందుబాటులో అందుబాటులోనే. అప్పుడప్పుడు వస్తాడు ఊళ్ళోకి. అంటే ఆ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా కాదు ఊళ్ళోకి, ఊళ్ళోకి వచ్చి ఏ ఎమ్మెల్యే మాకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే దగ్గర రామాలయం గారికి వస్తాడు. ఆ ఎమ్మెల్యే రాలేదు, ఈ ఎమ్మెల్యే గారు వచ్చాడు. రాజా పాత రాజా అందుబాటులో ఉంటాడండి. అయితే ఉంటాడు. ప్రభుత్వం బాగానే ఏ 6 పెట్టుడు పెన్షన్ గట్రా వస్తున్నాయి, గ్యాస్లు వస్తున్నాయి, బాగుందండి. పెన్షన్లు కూడా ఊరికే 5-6 గంటలు ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా 6 నెలలు అయింది, ఏదైనా పని ఉంటే వస్తున్నాడు. బాగుంది. ఏదైనా మనకి అవసరం అయితే అందుబాటులో ఉంటున్నాడు. బాగుంది. పెన్షన్లు అంటారా, తర్వాత ఇచ్చేస్తున్నారు. అన్నీ బాగున్నాయి. ఇక్కడ రాజనగరం ఎమ్మెల్యే ఎవరైనా బలరామకృష్ణ పనితీరు బాగానే ఉందండి. బాగానే ఉంది. గత ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న ప్రభుత్వ గత ఉన్న ఎమ్మెల్యే మాకు కంపల్సరీ చూడలేదు. మేము ఇక్కడ రాలేదు ఇప్పుడు నేను. అది మేము ఎప్పుడు చూడలేదండి. బాగుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బాగా మీకు ఏదైనా అవసరం అయితే అందుబాటులో ఉంటే వస్తున్నాడు, ఏదైనా అవసరం అయితే చెప్తున్నాడు. బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.